శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 26, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం వాసుదేవ ద్వాదశి లేదా వామన ద్వాదశి. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:57 వరకు. ఉపరి త్రయోదశి. వారం ఆదివారం. నక్షత్రం జ్యేష్ఠ. ఉదయం 7:34 వరకు. ఉపరి మూల. యోగం ఐంద్ర. రాత్రి 10:05 వరకు. ఉపరి వైధృతి. కరణం బాలువ. మధ్యాహ్నం 1:57 వరకు. కౌలువ. రాత్రి 3:07 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం రాత్రి 3:18 నుండి తెల్లవారుజామున 5:05 వరకు. అభిజిత్ కాలం పగలు 11:48 నుండి 12:40 వరకు. వర్జ్యం సాయంత్రం 4:32 నుండి 6:20 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:58 నుండి 5:50 వరకు. రాహుకాలం సాయంత్రం 5:05 నుండి 6:42 వరకు. గుళిక కాలం సాయంత్రం 3:28 నుండి 5:05 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:46 నుండి 8:21 వరకు. సంగవకాలం 8:21 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం 10:56 నుండి 1:32 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:32 నుండి 4:07 వరకు. ఆబ్దికం తిథి శూన్యతిథి సాయంకాలం సాయంత్రం 4:07 నుండి 6:42 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:42 నుండి 8:55 వరకు. రాత్రికాలం రాత్రి 8:55 నుండి 11:52 వరకు. నిశీధి కాలం రాత్రి 11:52 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:02 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:46. అస్తమ సమయం సాయంత్రం 6:42. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:54. అస్తమ సమయం సాయంత్రం 6:52. సూర్యరాశి కర్కాటకం. చంద్రరాశి వృశ్చికం మరియు ధనస్సు. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వృషభ రాశి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో భూ వివాదాలు కలుగుతాయి. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవసేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. మిథున రాశి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కర్కాటక రాశి సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.
ఇంట బయట గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి. కన్య రాశి రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. తులారాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు. వృశ్చిక రాశి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. ధనస్సు రాశి సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి. మకర రాశి సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. కుంభరాశి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది. మీనరాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగములు సామాన్యంగా సాగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినుతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.